అంటే దేవుడు అంటే ప్రేమే. దేవుడు ప్రేమ కనుక మనలో లేకపోతే మనలో అపవాది యొక్క స్వభావములు కనపడతా ఉంటాయి. ఏంటి ఆ కోపము? రోషము, కోపము, క్రోధము, జలసి కనపడతా ఉంటది. ఎవడన్నా ఎదుగుతున్నాడంటే మనకి కడుపులో దేవేస్తా ఉంటది. ఎవడన్నా బాగుపడుతున్నాడంటే వాడిలో కోపం వచ్చేస్తా ఉంటది. ఎవడన్నా ఏదన్నా అంటే నీకు రోషం వచ్చేస్తా ఉంటది. ఈ స్వభావం ఒకళ్ళలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఎవరిలో కనబడుతున్నా? రోషముల దేవుడు ఎవరండి? జలసి కలిగిన దేవుడు ఎవరు? కోపమున్న దేవుడు ఎవరు? మరి అదేంటి ఇక్కడ ఉన్న అపవాదిలో ఉన్న లక్షణాలు ఈ తండ్రిలో కనబడుతున్నాయి? మన తండ్రిలో ప్రేమ కథ ఉన్నది, మన తండ్రిలో జాలి ఉన్నది. ఆ తండ్రి వాక్యం నీలో ఉంటే అప్పుడే నీలో ప్రేమ కలుగుతుంది. యేసు ప్రభు అన్నాడు మనం అందరం సమానం అన్నాడు. నాకు నీకు కూడా వ్యత్యాసం లేదు అన్నాడు. మనం ఒకటే అన్నాడు. ఈ లోకంలో ఈ రోజున ఏమి లేదు, సమానత్వం లేదు. మనం కులాలుగా విడిపోయాము, మతాలుగా విడిపోయాము. కానీ దేవుడు అన్నాడు మీరందరూ నా పిల్లలే అంటున్నాడు. కానీ మనము మతాలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి, తెల్లవారిగా నల్లవారిగా విడిపోయాము. యేసు ప్రభు ఏ సమానత్వాన్ని తీసుకురావడానికి లోకానికి వచ్చాడంటే అపవాదిని నుండి తీసివేసి మనమందరము దేవుని పిల్లలము అని చెప్పడానికి వచ్చాడు. ఎప్పుడైతే నీలో సమానత్వం అనే ఒక దేవుని ఆయన తండ్రి యొక్క వాక్యం నీలో ఉంటే నీలో ప్రేమ ఉంటుంది. కాబట్టి నీలో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉండవు. మనందరం ఒకటే అనే ఒక స్వభావము దేవుని యొక్క వాక్యము ద్వారా కలుగుతుంది.